ఇలాంటిది ఏదో చేస్తావానే, ఇదిగో పట్టు. అరే నీకు కాదు, ఆయనకి. గెలిచేసాం. ఈ రెండో రౌండ్ విజేత మన అనిల్ బ్రోనే. ఇప్పుడు ఇద్దరికి చెరో ఒక పాయింట్. కాబట్టి మనం మూడో రౌండ్కి వెళ్దామా? వెళ్దాం పదండి. ఇప్పుడు మూడో రౌండ్. మీలో ఎవరు గొప్పోళ్ళు? నేను ఒక సామెత చెప్తా. ఆ సామెత మధ్యలో ఒక పదాన్ని ఎగరకొడతా. దాన్ని మీరు సరిగ్గా చెప్పాలి. మీకు కష్టంగా లేకుండా నేను ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను. మీరు అందులో సరైన దాన్ని ఎంచుకోవాలి. ఆట మొదలు పెడదామా? మొదటి ప్రశ్న. ఊర్లో పెళ్లికి డాష్ హడావిడి, కుక్కలు, మేకలు, గొర్రెలు, కోతులు. సరైన సమాధానం చెప్పండి. కోళ్ళు. మీ ఆన్సర్ని లాక్ చేయమంటారా? మీరు కుక్లు, బౌ బౌ. మీరు తప్పు సమాధానం చెప్పారు. సూరి కరెక్ట్ చెప్పావు. కరెక్ట్ ఆన్సర్ కుక్క. ఇంకా 2 ఉన్నాయి, దాంట్లో చూసుకుందాం. రెండో సామెత. ఆకీస్ పాక్, పాకీస్ ఆక్, ఆక్ పాక్ డాష్. కరివేపాకు, మెంతాకు, పుదీనాకు, కొత్తిమీర. సమాధానం చెప్పండి. కొత్తిమీర, 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 కొత్తిమీర. కరివేపాకు. కొత్తిమీర, కొత్తిమీర, కొత్తిమీర. కొత్తిమీర కరెక్ట్ ఆన్సర్. చూసుకో, చేసుకో. కొత్తిమీర 27.89% కరెక్ట్ ఆన్సర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా? పక్కా. ఇక లాక్ చేసేస్తున్నా. కరివేపాకు ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఓడిపోయారు. ఓడిపోతావా? ఇప్పుడు మూడో సామెత. దీంతో విజేత ఎవరో తేలిపోతుంది. అత్త చిచ్చిన 6 నెలలకి అల్లుడు ఏం చేశాడు? ఏడ్చాడు, గోకాడు, గిల్లాడు, గిచ్చాడు. రక్తం వచ్చేలా గోకాడు. కరెక్ట్ ఆన్సర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా? పక్కా. ఇంతటితో ఈ రౌండ్ ముగుస్తున్నది. ఈ రౌండ్ లో విజేత మన సూరినే. ఇప్పుడు నాలుగో రౌండ్ పేరే స్టాచ్యూ. నేను ఒక పాట ప్లే చేశాను. ఆ పాటని నాకు ఇష్టం వచ్చినప్పుడు ఆపుతాను. మీరు ఏ పొజిషన్లో ఆగుతారో అలానే ఉండాలి. అప్పుడు నేను వచ్చి డిస్టర్బ్ చేస్తా. ఎవరైతే కదులుతారో వాళ్ళు అవుట్. ఈ రౌండ్లో నేను మీకు 3 ఛాన్సులు ఇస్తాను. ఎక్కువ సార్లు ఎవరు అవుట్ అవుతారో వాళ్ళే ఈ రౌండ్లో ఓటమి పాలవుతారు. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టాప్. సూరి నేను ఓడిపోలే. ఏమైంది సూరి? మీరే కదయ్యా ఆగమన్నారు, అందుకే నా ఊపిరి కూడా ఆపేసుకున్నా. నేను ఆగమనేది నిన్ను, నీ ఊపిరిని కాదు. సరే లే ఇంకా. రూల్స్ తెలియక మొదటి లెవెల్లో అనిల్ బ్రోని సూరి గెలిపించాడు. ఇప్పుడు మొదలెడదాం లెవెల్ 2. కిచిక్.
ఇప్పుడు రెండో ఛాన్స్ లో అనిల్ బ్రో ఓడిపోయాడు. ఇప్పుడు మూడో లెవెల్ స్టార్ట్ చేసేద్దాం. బాయ్. ఇప్పుడు ఎవరైతే ఎక్కువసేపు ఒంటికాల మీద కళ్ళు మూసుకొని నిలబడతారో వాళ్ళే విజేత. స్టార్ట్. లేపండి కాళ్ళు. ఇక 4వ రౌండ్లో 3వ లెవెల్ కూడా సూరి మన అయ్యగారిని గెలిపించేశాడు. మన 4వ రౌండ్ విజేత అనిల్ కుమార్ మాసాని. పూర్తయిన 4 గేమ్స్ లో ఇద్దరు సరిసమానంగా గెలిచారు. ఇప్పుడు ఇది టై బ్రేకర్. ఈ గేమ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే గొప్ప అని తెలుస్తోంది. ఈ గేమ్ పేరే ఎవరికి ఎక్కువ బలము. స్టార్ట్ చేసేద్దామా? వచ్చేయండి. అయ్యగారు ఇక్కడున్నారా? 5వ రౌండ్ స్టార్ట్ అయింది, పదం రండి. సూరి, చెప్పండి అయ్యా. పిల్లలకి అసలు ఎవరైనా గ్రేట్ అని థాటే రాకూడదు. అది చాలా తప్పు సూరి. కరెక్టే గాని మన పిల్లలు పట్టుకొని కూర్చున్నారు కదయ్యా, ఇప్పుడు ఎలా? సూరి, నేను చెప్పింది నీట్గా విను. నువ్వు 2 ఛాలెంజ్ల్లో గెలిచావు, నేను 2 ఛాలెంజ్ల్లో గెలిచా. ఒకవేళ 3వ ఛాలెంజ్ నువ్వు గెలిచావనుకో, సీత దృష్టిలో నేను గొప్పవాడిని కాదు. ఇద్దరు ఓడిపోకూడదు, ఇద్దరు గెలవాలి. అంటే నాన్న అనేవాడు గొప్పవాడు కావాలి. నేను సరిగా చేసినప్పుడు నువ్వు కింద ఓడిపో సూరి. ఇక రూల్స్ అన్నీ మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇక స్టార్ట్ చేద్దామా? ఆగండి. అసలు నాన్న ఓడిపోవడం ఏంటి? అసలు ఒకరి నాన్నని ఇంకో నాన్నతో కంపేర్ చేయకూడదు. నాన్న అనేవాడే గొప్పోడు. నాన్న విలువ ఉన్నప్పుడు కాదు, దూరం అయ్యాకే తెలుస్తుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి మీ నోట్లో నుంచి మా నాన్న గొప్ప అని రాకూడదు. అసలు నాన్న అనేవాడే గొప్పవాడు.